సౌత్ ఇండియా షాపింగ్ మాల్, ద వెడ్డింగ్ మంత్ర, సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్, సౌత్ ఇండియా షాపింగ్ మాల్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వైషు. 18 సంవత్సరాల తర్వాత కప్పు కొట్టారని ఆనందపడాలా? టూర్ జరిగితే దాంట్లో 11 మంది చనిపోయారని బాధపడాలా? చనిపోతే ఆర్సీబీ టీము లేదంటే విరాట్ కోహ్లీ బాధ్యత వహించాలా? దానికి గవర్నమెంట్ బాధ్యత వహిస్తుందా? చనిపోయిన ఫ్యామిలీస్కి ప్రాణాలు అయితే తిరిగి తీసుకురాలేరు, కానీ దొరికిందే ఛాన్స్ కదా అని చెప్పేసి ఆర్సీబీ టీంని, విరాట్ కోహ్లీని ఆర్సీబీకి ఇవ్వకూడదు, అందుకే మేము హ్యుమానిటీని కాపాడుతున్నామని మాట్లాడినారు. ఎవరు దీనికి రెస్పాన్సిబుల్? ఈ విషయం గురించి మాట్లాడడానికి ఈరోజు నాతో పాటు అడ్వకేట్ లక్ష్మీ కట్ట గారు ఉన్నారు. మేడంతో మాట్లాడదాం. హలో మ్యామ్. హలో అమ్మా, నమస్తే. బాగున్నారా? బాగున్నాను, మీరు బాగున్నారా? చాలా బాగున్నాను మ్యామ్. సిచ్యువేషన్ చాలా బాధాకరం. వాడుకోవాలనుకున్న వాళ్ళందరూ వాళ్ళకి నచ్చినట్టుగా వాడేసుకుంటున్నారు. ఎవరు నిజంగా రెస్పాన్సిబుల్ మ్యామ్ ఈ సిచ్యువేషన్కి? అసలు ప్రజల్లో కూడా చాలా అవేర్నెస్ రావాలి. ప్రజల్లో కూడా ఈ ఎవరైతే ఇలాంటి మాస్ గ్యాదరింగ్, ఇలాంటి పబ్లిక్ గ్యాదరింగ్లోకి వెళ్తారో వాళ్ళు ఒకటికి 2 సార్లు ఇలాంటి ఇన్సిడెంట్స్ జరుగుతున్నప్పుడల్లా ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంటుంది. పిల్లల్ని తీసుకొని ఏజ్డ్ వాళ్ళు, హార్ట్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు అందరూ కూడా ఎవరు బాధ్యత వహించినప్పటికీ కూడా పాపం వాళ్ళు ఏడుస్తుంటే, ఇప్పుడు ఇలాంటి వాళ్ళు ఈ పబ్లిక్ని మనం తిట్టకూడదని అనుకుంటాము, ఏమి కామెంట్ చేయకూడదని అనుకుంటాము. అదొక ఆనందం, అదొక సెలబ్రేషన్లో పాల్గొన్నారని అనుకుంటాం. ఎవరి సెలబ్రేషన్ ఎవరింట్లో విషాదానికి కారణమైంది, ఎంతవరకు ప్రభుత్వం బాధ్యత వహిస్తుంది? విరాట్ కోహ్లీ వహించిన లేకపోతే ఆర్సీబీ వహించిన ప్రాణాలు పోవడం. నిన్న డివైడర్స్ని పట్టుకుని లాక్కుంటా వెళ్ళిపోతూ ఉంటే ఒక అబ్బాయి అక్కడ చనిపోవడం జరిగింది. అసలు ఈ పబ్లిక్లో ఇలాంటి వైల్డ్ నేచర్ ఎందుకు వస్తుంది అనేది ఫస్ట్ జవాబుదారు ఎవరన్నప్పటికీ, ఎవరి చావుకి ఎవరు జవాబుదారి వహించినప్పటికీ కూడా జరిగిన నష్టాన్ని ఎవరు పోడ్చలేని వయసు. సో ఇప్పుడు సపోజ్ ఇక్కడ హైదరాబాద్లో జరిగిన ఇన్సిడెంట్ చూస్తే కనుక అబ్బాయి ఇంకా కూడా ఒక కోమా స్టేజ్లో ఉండి జీవోత్సవంలా బ్రతుకుతున్నాడు. అది అన్ని మీడియాస్ చూపించినవి, ఎంతో పబ్లిసిటీ వచ్చింది. అయినప్పటికీ కూడా అదేంటి ఏదో వెళ్ళకపోతే అది అక్కడ ఆగిపోతుంది అన్నట్టు వెళ్ళరు. ఎవరు బాధ్యత వహించినప్పటికీ కూడా లోకల్ పోలీసు బాధ్యత వహించాలి, అలా ఆర్సీబీ బాధ్యత వహించాలి. విరాట్ కోహ్లీ అంటే ఈజ్ ఎ గెస్ట్, తనకేమున్నది, పిలిచారు, వచ్చారు, వాళ్ళు ఫండ్స్లోంచి ఏమి వీళ్ళకి రిలీజ్ చేయరు. వాళ్ళేమో ఒక ట్విట్టర్లోనో లేకపోతే ఎక్స్లోనో ఏదో ఒక సంతాపం తెలిపేసి ఊరుకుంటారు. అది వాళ్ళకి రెస్పాన్సిబిలిటీ ఎంతవరకు ఉన్నది అనేది వాళ్ళు లీగల్ టీమ్ స్పందిస్తారు తప్పిస్తే వాళ్ళు పర్సనల్గా ఏమి స్పందించారు. ముఖ్యంగా ఇలాంటి విషయాలు ఏంటంటే ప్రజల్లో చాలా వాళ్ళే జవాబుదారు అవుతారు. ఇప్పుడు ఏదో ఒక 10 లక్షలు ఇచ్చేసి లేకపోతే ఒక 50 లక్షలు ఇచ్చేసినంత మాత్రాన ఒక రీప్లేస్మెంట్ అయితే ఎవరూ చేయలేరు. అందులో ఎలాంటి కుటుంబాలు అసలు ఎలా ఏడుస్తున్నారు చూస్తే కనుక ఇది అవుతుంది. ఈ పబ్లిక్లో కూడా ఎట్లా అంటే యూత్లో కానీ పబ్లిక్లో కానీ ఆపరేషన్ సింధూర్ లాంటి విషయాలు వచ్చి ఒక జవాన్ అందులో సక్సెస్ఫుల్గా తిరిగి వస్తే వాళ్ళని ఎవరు పలకరించరు. ఎంత దుర్భరమైన స్టాటస్ మైండ్లో ఉన్నామనేది ఆలోచించాలి. మన కోసము దేశం కోసం కొట్లాడి ఒక వేరే జవాన్ అయిన వాళ్ళు వెళ్ళి పేరెంట్స్ కోసం ఎవరో ర్యాలీ తీసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఆ పేరెంట్స్ సపోర్ట్ చేసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు. తర్వాత యుద్ధంలో పాల్గొని వస్తే వాళ్ళ వైఫే రెస్పాండ్ అయ్యింది తెప్పిస్తే వీధిలో వాళ్ళు కూడా ఎవరూ రెస్పాండ్ అవ్వలే. ఒక ఆర్సీబీ ఒకటి విన్ అయినంత మాత్రాన ప్రజలు ఇంతగా వెళ్ళిపోవడం అనేది ఎవరికి వ్యక్తిగత భద్రత అనేది చాలా అవసరం ఇందులో. గవర్నమెంట్ ఏం సంబంధం లేదంటే, అంటే ఇంతమంది వస్తారని ఖచ్చితంగా ఊహించుంటారు కదా. గవర్నమెంట్ ఇన్ ద సెన్స్ పోలీసు రెస్పాన్సిబిలిటీ అనేది చాలా ఉంటుంది. ఎందుకంటే పర్మిషన్ ఇచ్చేది కూడా ఎంత క్రౌడ్కి పర్మిషన్ ఇస్తారు, అది స్టేడియంలో ఎంతమంది దానికి పట్టడానికి ఛాన్సెస్ ఉంటుంది, అంత పబ్లిక్ వస్తారనుకున్నప్పుడు ఎంతమంది పోలీసులని వాళ్ళు సెక్యూరిటీగా అక్కడ నియమించాలనేది గవర్నమెంట్ ఇన్ ద సెన్స్ పోలీస్ ఆఫీసర్స్, లోకల్ పోలీస్ ఎవరైతే పర్మిషన్ ఇచ్చారో వాళ్ళు కూడా జవాబుదారి. ఎందుకంటే లాస్ట్ టైం ఇక్కడ సంధ్య థియేటర్లో జరిగిన ఇన్సిడెంట్ కూడా ఇక్కడ ఏదో కొంచెం అలా చేసేసినా కూడా నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ NHRC అనేది స్పందించింది. మీరు ఇక్కడ ఎలా అయింది, ఎందుకు క్లోజ్ చేస్తారు, ఇక్కడ ఏం జరుగుతుందో మాకు ఇవ్వాలి అని చెప్పేసి. ఏదేమైనప్పటికీ కూడా ఇలాంటి గ్యాదరింగ్స్లో ఎక్కువ పాల్గొనగా ఉండడానికి ప్రజల్లో అవేర్నెస్ రావాలి. వాళ్ళ ప్రాణానికి వాళ్ళే బాధ్యత. ఎవరు మేము రమ్మన్నామా, మేము పిలిచామా, మేము చేసామా, ఇప్పుడు ఏదో వరల్డ్ కప్ గెలిచింది కాదు, ఏదో ఒక దానికి వెళ్ళిపోయేసే జనాలు ఈ పబ్లిసిటీ రావడము,
ఇదంతా కూడా ఏంటంటే మంచిగా పబ్లిసిటీ తక్కువ ఉంటుంది, రండి మీరు వచ్చి చచ్చిపోండి అన్నట్టు ఇలాంటివన్నీ రోడ్ షోలు చేయడం కానీ లేకపోతే ఇలాంటి స్టేడియంస్లో ఇది చేయడం కానీ. కనీసం జనాలకు అవగాహన ఉండాలి కదా, వస్తారు ఇంతమంది జనం, నేను చిన్న పిల్లల్ని తీసుకెళ్తున్నాను, హార్ట్కి ఇట్లా ఇబ్బంది ఉన్న వాళ్ళని తీసుకెళ్తున్నాను అనే సెన్స్ వాళ్ళకు ఉండాలి కదా. అదే కదా ఎప్పుడు కూడా మనం చెప్పేది ఏంటంటే మీడియా ద్వారా ఎవరి ప్రాణానికి వాళ్ళే బాధ్యత వహించాలి, ఎవరి కుటుంబానికి వాళ్ళే రక్షణ ఏర్పరచుకోవాలి. ఇప్పుడు వాళ్ళు చచ్చిపోతే ఒక 4-5 రోజులు స్టేట్ గవర్నమెంట్ స్పందిస్తుంది, లేకపోతే కేసులు నడుస్తాయి, ఎన్ని సంవత్సరాలు నడుస్తాయో తెలియదు, ఎవరు నడుస్తారో తెలియదు. ఇంట్లో ఎవరైతే మీన్స్ ఇస్తారో అంటే ఒక ఇంటికి పెద్ద ఎవరైతే ఉన్నారో ఓల్డేజ్ పేరెంట్స్కి ఉండే చూసే కొడుకులు కానీ లేకపోతే ఇలాగ ఎన్నో రకాల కుటుంబం అనేది సమస్యల్లో ఇరుక్కుపోతుంటుంది. ఆ పెయిన్ ఎవరో తీయలేంది, అది ఎక్కడ రీప్లేస్ కాంది. కాబట్టి వ్యక్తిగత భద్రత అనేది వ్యక్తిగతంగా తీసుకోవాల్సిన కొన్ని మెజర్స్ అయితే ఉంటాయి కదా, అవి డెఫినెట్గా తీసుకోవాల్సిన బాధ్యత పబ్లిక్ మీదే ఉంటుంది. చాలా అవేర్నెస్ రావాలి. సంధ్య థియేటర్లో అంత అయింది, ఆర్సీబీలో అంత అయింది, మళ్ళీ నిన్న ఆంధ్రాలో ఏంటి ఆ కేకలు ఏంటి, ఆ స్టూడెంట్స్ వాళ్ళకు ఉండవలసిన రెస్పాన్సిబిలిటీ ఏంటి, దేశ భద్రతను కాపాడవలసిన వాళ్ళు ఎవరైనా అల్లరి చేస్తే వాళ్ళు కంట్రోల్ చేసి కంటే స్కూల్స్లో నేర్పించేది, కాలేజీలో నేర్పించేది, ఎన్సీసీలో నేర్పించేది. యువతకి చాలా బాధ్యత ఉంటుంది. నేటి యువతే రేపటి పౌరులు, రేపు పొలిటికల్ లీడర్స్ అవ్వచ్చు, రేపు పెద్ద పెద్ద ఆఫీసర్స్, జడ్జెస్, కలెక్టర్స్ ఇలా అవ్వచ్చు. వీళ్ళు ఇంత బాధ్యతారహితంగా ప్రవర్తించడం అనేది ఎక్కడ లోపం ఉన్నది, ఎడ్యుకేషన్లోనా, ఫ్యామిలీలోనా? అంటే అదే కదా బయటకు వస్తారు కదా. ఇవంతా కూడా ఎవరి ఫ్యామిలీస్ వాళ్ళు ఇప్పుడు నిన్న జరిగిన ఇన్సిడెంట్కి కానీ మొన్న జరిగిన ఇన్సిడెంట్కి కానీ ప్రతి ఒక్కరు కూడా బాధ్యత వహించుకోవాలి. అండ్ ట్విట్టర్లో ఇప్పుడు అరెస్ట్ విరాట్ కోహ్లీ అని బాగా ఒక ట్రెండ్ అవుతుంది. అప్పుడు అల్లు అర్జున్ అరెస్ట్ చేశారు సంధ్యా థియేటర్లో ఇలా జరిగితే, సో ఇప్పుడు విరాట్ కోహ్లీని అరెస్ట్ చేయండి అని చెప్పేసి. అంటే విరాట్ కోహ్లీని పిలిచింది ఎవరు అసలు? ఫస్ట్ ఆఫ్ ఆల్ విరాట్ కోహ్లీ వస్తున్నాడు అనేసి ఇంతమంది వస్తున్నారని చెప్పేసేసి ఆ స్టేడియం వాళ్ళు కానీ, లోకల్ పోలీసు కానీ, ఆర్సీబీ కమిటీ కానీ, క్రికెట్ అకాడమీకి సంబంధించిన వాళ్ళు కానీ వీళ్ళందరూ తీసుకోవాలి. ఆయన గెస్ట్గా పిలిచారు. గెస్ట్గా పిలిచినప్పుడు ఇక్కడ సంజయ్ థియేటర్ ఇన్సిడెంట్ వేరు, ఎందుకంటే తన మూవీకి తన ప్రమోషన్ చేసుకోవడానికి వెళ్ళాడు. ఇక్కడ ఏంటంటే వాళ్ళు పిలిచారు, వీళ్ళని పిలిచిన వాళ్ళు ఆర్గనైజ్ చేసిన వాళ్ళు ఎవరు అనేది ట్విట్టర్లో ఎన్నైనా పెడతారు, కానీ అది లీగల్గా అప్లికేబుల్ కావాలి, అది లీగల్గా అది అట్రాక్ట్ కావాలి కదా ఆ సెక్షన్స్ అనేవి. అట్లా ఉంటుంది. అంటే ఈ ఇన్సిడెంట్ వేరు, ఆ ఇన్సిడెంట్ వేరు, వాళ్ళు కంపేర్ చేయడానికి. అదేంటంటే వాళ్ళు దేశం కోసము, దేశ అంటే పేరు ప్రఖ్యాతులు పెంచడం కోసం అటు క్రికెట్ టీం ఆడుతుంది. ఇక్కడ మూవీ ఆర్టిస్టులు కానీ లేకపోతే ప్రొడ్యూసర్స్ కానీ డైరెక్టర్స్ కానీ ఏం చేస్తారంటే వాళ్ళు ఫిల్మ్ ప్రమోట్ చేసుకుంటారు. అది పర్సనల్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. సో దట్ అది ఇష్యూ వేరు, ఇది ఇష్యూ వేరు. దానికి విరాట్ కోహ్లీని అరెస్ట్ చేస్తారంటే అంటే కంపారిజన్ విరాట్ కోహ్లీ అనేది పర్సనల్ గా ఏదైనా ఇన్వైట్ చేసి పర్సనల్ గా తన ఏదైనా ఇన్వాల్వ్ వేరే విషయం. ఏదో యాడ్ ప్రమోషన్ లేకపోతే ఏదో తన కొన్ని యాడ్స్ చేస్తారు కాబట్టి బిజినెస్ ప్రమోషన్ అంటే వేరే విషయం. సో ఇవన్నీ ఏంటంటే ఎవరికి తోచిందో వాళ్ళు చెప్తారు. ఇట్లాంటి వాటిల్లో బాగానే స్పందిస్తారు, కానీ వీళ్ళే పెట్టాలి. ఏదంటే ఏ ట్విట్టర్లో ఎవరైతే ఇది చేస్తున్నారో నన్ను తిట్టినా పర్వాలేదు, కానీ ఏంటంటే ఇలాంటి గ్యాదరింగ్స్కి వెళ్ళకండి, ఎక్కువ ఏంటంటే ప్రాణాలు ఎవరింటికి వస్తారో తెలియని పరిస్థితి అయిపోయింది దాంట్లో. అలాంటి వాటిలోకి మీరు పర్సనల్ కేరింగ్ తీసుకోండి. ఇలా చనిపోతూ ఉంటే ఫ్యామిలీస్కి ఎంత నష్టం, మీ ఫ్యామిలీకి ఎంత నష్టం, అదే ఆ బాధ వాళ్ళకే తెలుస్తుంది, బయట వాళ్ళు ఎవరికి తెలియదు. ఆ అవేర్నెస్ ఈ ట్విట్టర్లో పెట్టే వాళ్ళు చేస్తే ఇంకా మంచిగా ఉంటుంది. ఇవి చేయరు, ఇవి ఇలా వెళ్ళి వేసేసి ఇప్పుడు విరాట్ కోహ్లీని అరెస్ట్ చేస్తారు, లేకపోతే అసలు సపోజ్ విరాట్ కోహ్లీనే ప్రధాన కారణం అనుకుందాం, 1 డేలో బయట వస్తారు, లేకపోతే యాంటిసిపేటరీ బెయిల్ తీసుకుంటారు. ఇది ఇక్కడతో అయిపోతుంది. మళ్ళీ ఇంకొకటి ఏదైనా ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసి దాంట్లో ఇలాగే మళ్ళీ గ్యాదరింగ్ స్టార్ట్ చేసి మళ్ళీ ఇలాగే చనిపోరని గ్యారంటీ ఏమున్నది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇలాంటి గ్యాదరింగ్స్లో వచ్చినప్పుడు ఎంతమంది వస్తారు, దాన్ని ఫెసిలిటైజ్ చేయగలుగుతామా, ఒక ప్రాణానికి కూడా రక్షణ వాళ్ళకి ఏమీ కాకుండా మన రక్షణ ఇవ్వగలగమా లేదనేది ఈ ఆర్గనైజర్స్ గవర్నమెంట్ థింక్ చేయాలి. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్.